ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్లపై పోటీ చేసేవారు పొరపాటున ఓడిపోతే వారి స్వయంకృతాపరాధమేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆయన ఛానల్ అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారని, జనం ఆయన వైపే ఉన్నారని అంటున్నారు. జనం ఆయన వైపే ఉంటున్నారంటున్న మేకపాటి రాజమోహన్ రెడ్డితో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన నివాసం నుంచి ఈరోజు మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆయన సారథ్యంలో నామినేషన్ ఇచ్చారు. వారిద్దరికీ గైడ్గా ఉంటున్నారు. ఒక ఆయన కుమారుడు, మరొక ఆయన బ్రదరు. వీళ్ళిద్దరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2 టికెట్లు దక్కాయి. ఈ 2 టికెట్లు దక్కిన ఈ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనకు ఒకసారి వివరిస్తారు. చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కూడగట్టుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు. తప్పనిసరిగా ఆయన అన్నట్లే ఆ స్లోగాన్ ఇస్తున్నాడు కదా, వై నాట్ 175 అని. నా ఉద్దేశంలో ఇప్పుడు ఆయన సిద్ధం సభలు కానీ, ఈరోజు ఆఖరి సభ మేమంతా సిద్ధం అనే సభ జరగబోతుంది శ్రీకాకుళంలో, ఇప్పటికి జరుగుతుంటుంది అనుకుంటా. ఆ పరిస్థితుల్లో ఆయన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏమి లేదండి. తర్వాత మనం ఉదాహరణకి ఈరోజు ఉదయగిరి, ఆత్మకూరు నామినేషన్స్ కూడా వేశారు. మా తమ్ముడు, మా కుమారుడు. ఇక్కడ కూడా ఇప్పటికెప్పుడు జరగలేదంట ఈ విధంగా నామినేషన్స్. మీరు కూడా ఆత్మకూరుకి వెళ్ళే ఉంటారు, ఉదయగిరికి వెళ్ళే ఉంటారు. ఉదయగిరిలో కానీ ఆత్మకూరులో కానీ నామినేషన్కి ఈ పద్ధతిలో జరిగింది పరిస్థితి లేదని చెప్తున్నారు జనాలు అందరూ కూడా. జనాల మాట అది, నా మాట కాదు. అందువల్ల ఏంటంటే ప్రజల్లో ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. నేను చెప్తున్నాను, ఇది మన మహత్యం కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి మహత్యము. అంతా జగన్మోహన్ మయమై ఉంది రాష్ట్రం అంతా కూడా. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు అయితే తండోపుతండాలుగా వస్తున్నారు. ఈ ఎండలు, ఈ విపరీతమైన ఎండలకు తట్టుకోలేనని నేను పోలేదు అసలు. ఇక్కడే ఉన్నా మా ఊర్లో బ్రాహ్మణపల్లిలో. వాళ్ళు వెళ్ళొచ్చి నామినేషన్ వేసి వచ్చారు. అది గొప్పగా జరిగిందని వింటున్నాను నేను. అందువల్ల ఏంటంటే మహిళలు ఈ విధంగా ఎండలలో వచ్చి ఆయన కొరకు పడిగాపులు పాడడం, నిరాజనాలు పట్టడం, అదన్నీ కూడా చూస్తుంటే తప్పనిసరిగా వై నాట్ 175 అనే స్లోగాన్ 100కి 100 నిజమవుతుంది అనేది నా అభిప్రాయం. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ అభ్యర్థి చేతులారు చేసుకున్నదే తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పు ఏముండదని కూడా నేను మనం చేస్తున్నాను. అయినా కూడా ప్రజలందరూ మటుకు ఎంత అన్యాయస్తుడు క్యాండిడేట్ అయినా కూడా అన్యాయస్తులందరినీ తీసేసినట్టున్నాళ్ళండి. అందరూ మంచి క్యాండిడేట్సే ఉన్నట్టున్నారు. అందువల్ల 175 వచ్చినా ఒక ఆశ్చర్యపోవడం. అలాగే 25 పార్లమెంట్లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 89లో పార్లమెంట్కి అటెండ్ అయినప్పుడు 187 ఎన్నో అసెంబ్లీలు వచ్చాయి. 42కి 39 ఎంపీలు గెలిచాం. ఆడ 2-3 సరైన ఎమ్మెల్యేలు ఉంటే గెలుస్తారు. అటువంటి పరిస్థితులు 175 గెలిచేటప్పుడు 125 పార్లమెంట్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఏ మాత్రం అవకాశాలు లేవు. అసలు చంద్రబాబుని ప్రజలు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదండి. అందరూ నిందిస్తున్నారు ఆయన పరిపాలనని. 14 ఏళ్ళు చేశాడు ఆ మహానుభావుడు. ఏమి గుర్తుంది చెప్పండి. అదే ఎన్టీ రామారావు కూడా తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టాడు, మండల అవస్థలను మొదలుపెట్టాడు. తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వేరే ₹2 కిలో ఇచ్చాడు. ఆ ₹2 ₹5 చేశాడు ఈ ఆయన ప్రొహిబిషన్ పెడితే ఈయన ప్రొహిబిషన్ ఎత్తేసాడు. తర్వాత నీతులు చెప్తాడు. రామోజీరావు ఈయన కలుసుకొని ఆ ప్రొహిబిషన్ ఎత్తించాడు. ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తున్నాడు, నేను గొప్ప పరిపాలన ఇస్తానని. ఆయన జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇచ్చాడు కాబట్టి నేను 4000 ఇస్తానంటున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నమాట. క్రెడిబిలిటీ ఉండాలి నాయకుడికి ఎప్పుడైనా సరే. ప్రజానాయకుడికి అనేవానికి మాట చెప్తే ఖచ్చితంగా అమలుపరిచేటట్లు ఉండాలి. ఇప్పుడు మేనిఫెస్టోలో 99%, 98% అమలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. కానీ అతను మేనిఫెస్టోని తీసి మడతపెట్టి పడేశాడు. 87,612 కోట్లని జగన్మోహన్ రెడ్డి ప్రతినిత్యం చెప్తున్నాడు. మరి ఏమన్నా చేశాడా? దాన్ని 15,000 కోట్లు కుదించి చేసి అది అయిపోయింది అన్నాడు. మహిళలకు 14,000 చిల్లర కోట్లు రుణమాఫీ చేస్తా అన్నాడు. అది చేయలే. అది జగన్మోహన్ రెడ్డి వడ్డీతో సహా 25,000 కోట్ల దాకా రుణాలు తీర్చాడు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ అండి, ఈ రాష్ట్రం ఉన్న ప్రతి వర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు.
పురుషులు స్త్రీలు అందరూ అభిమానిస్తున్నారు, చదువుకుంటున్న పిల్లలు అభిమానిస్తున్నారు, యువత అభిమానిస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని విజయం చేకూరుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. వీళ్ళ పని అంతా దుకాణాలు కట్టేసి పోవాల్సింది వీళ్ళిద్దరూ, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. సరే, మోడీ గారు నేషనల్ లీడరు, ఆయన పార్టీ ఆయనకి మిగతా రాష్ట్రాల్లో బాగా ఉంది, ఆయన గెలుస్తాడు తప్పనిసరిగా. ఆయన గెలిచే పరిస్థితులు ఉన్నాయని కూడా నా అభిప్రాయం. మరి చూద్దాం, ఏమైనా ఫలితాలు వస్తాయి కదా, జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చినప్పుడు చూద్దాం. చంద్రబాబు గారి పరిస్థితి మటుకు కడు దయనీయంగా ఉండబోతుంది జూన్ 4 తర్వాత. సార్, మన జిల్లాలో కొంతమంది పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఇటీవల కాలంగా వైసీపీలో ఉండి ఎన్నికలు వచ్చే సమయానికి టీడీపీలోకి పోతున్నారు. వాళ్ళ మీద మీకు కామెంట్. అయ్యా, మన జిల్లా పరిస్థితి ప్రత్యేకంగా ఉందయ్యా. మన జిల్లా పరిస్థితి మన పార్టీలో ఉండి నేనే అభ్యర్థిని, లోక్సభ అభ్యర్థిని పలుమార్లు ప్రకటించుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆ కారణాలు వేరైనా ఏదైనా సరే ఆయన బయటికి వెళ్ళాడు, తెలుగుదేశంలో చేరారు. ఆయనకు ఇచ్చారు టికెట్, ఆయన భార్యకి ఇచ్చారు, అది వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఎక్కడో బాగా డబ్బున్న వ్యక్తి, ఆయన డబ్బు విపరీతంగా కుమ్మరిస్తున్నాడు, ప్రతివాడికి రేటు పెట్టుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నేను చెప్తున్నాను, ఘంటాపదంగా చెప్తున్నాను. రాజకీయాల్ని ఇంత భ్రష్టు పట్టించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నీకు డబ్బు ఉందని చెప్పి ఏ విధంగా ప్రతివాడికి రేటు పెట్టి కొనుక్కుంటున్నాడండి. దాన్ని కూడా కొంటున్నారు. ఎటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏమి ప్రజల్లో పరపతి లేకపోయినా కూడా వాళ్ళకి కాస్త పరపతి ఉన్నా ఈయన డబ్బులు పెట్టుకున్నందువల్ల వాళ్ళకి పరపతి లేకుండా పోతుంది. అందుకని ప్రజలు వాళ్ళు చెప్పినప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఎవరైనా సరే నెల్లూరు పార్లమెంటు స్థానాల్లో 7 అసెంబ్లీల్లో కూడా ఆయనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేయమన్నా, ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఓటేయమన్నా, ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇదొద్దు ప్యాకేజ్ తీసుకొని మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారా, వీళ్ళు మటుకు దండిగా ప్యాకేజ్ తెచ్చుకున్నారు, మనల్ని ఓట్లు అడుగుతున్నారు, మనం ఎందుకు వేయాలనే పరిస్థితిలో ఉంది. అందుకని ఘోరంగా ఓడిపోతారు. పార్లమెంటు డెఫినెట్గా విజయసాయిరెడ్డి గెలుస్తాడు గొప్ప మెజార్టీతో, 7 అసెంబ్లీ సభ్యులు కూడా గెలుస్తారనేది నా ఉద్దేశం. ఇది సీనియర్ వైసీపీ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మనోగతం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. బ్రాహ్మణపల్లి నుంచి సాయి జయరాజ్.